నన్నెందుకు ఆపా? నువ్వు వాపకపోయింటే ఈవిడ నిజంగా గుడ్డిదో కాదో తేల్చేసేదాన్ని. నీకేమైనా పిచ్చి పట్టిందా? కళ్ళు లేని ఆవిడ్ని చంపి నువ్వేం సాధిస్తావు? దానికి కళ్ళు లేవని ఎవరు చెప్పారు? నిజంగా కళ్ళు లేకపోతే కాళ్ళకి పసుపు రాస్తుంది శుభప్రద అని దానికెలా తెలుస్తుంది? అత్తయ్య, ఆవిడికి లేనిది కళ్ళు మాత్రమే, చెవులు కాదు. ముత్తైదువులు ఇంట్లోకి రాగానే రండి రండి కాళ్ళకి పసుపు రాస్తాను అని శుభప్రద అమ్మ అన్నారు. ఆ గొంతు విని గుర్తుపట్టుండొచ్చు కదా. అబద్ధం. ఆంటీ ఏమీ అలా అనలేదు. ఎందుకనలేదు? ఇంట్లోకి అందరూ రాగానే పసుపు రాస్తాను రండి అని అన్నాను. బహుశా ఆవిడ నా గొంతు విని గుర్తుపట్టుండొచ్చు. అమ్మ ఏం చెప్పిందో విన్నారుగా. ఆ అమ్మ పిలవడం వల్లే పసుపు రాసింది శుభప్రద అమ్మ అని ఈవిడ గుర్తుపట్టింది. అంతే తప్ప ఈవిడికి కళ్ళుండి కాదు. అది సరే, నువ్వేంటి ఏదో నీ సొంత అమ్మని కవర్ చేసినట్టు అంత బాగా కవర్ చేస్తున్నావు? కవర్ చేయడం ఏంటి? ఉన్న నిజం చెప్పింది. సరే సరే, జరిగిందేదో జరిగిపోయింది. ముందు జరగాల్సిన కార్యక్రమం చూడండి. అమ్మా మైథిలి, అమ్మమ్మా. నువ్వు వచ్చి కూర్చో అమ్మా. అలాగే అమ్మమ్మా. శుభప్రద, కార్యక్రమం జరిపించు. అమ్మా, ముందుగా మీరు ఆశీర్వదించండి. ఉమ్, ఉమ్. దీర్ఘాయుష్మాన్ భవ. దీర్ఘ సుమంగళి భవ. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో కలకాలం చల్లగా ఉండండి. లేవండి. అలా బెల్లం కుట్టిన రాయిలా నిలబడి చూస్తారే, రండి ఆశీర్వదిద్దాం. అలాగే సుబ్బు. సుబ్బా? అబ్బో, ఈయన ముద్దు పేర్లు మొదలు పెట్టినట్టున్నాడు. ఏదో పీకల దాకా ప్రేమ ఉన్నట్టు. దీర్ఘాయుష్మాన్ భవ. సుహాసిని, నువ్వు కూడా ఆశీర్వదించు. అలాగే అత్తయ్య. వదినా, దీర్ఘ సుమంగళి భవ. ఇద్దరు చల్లగా ఉండండి. లేవండి. నా బిడ్డకి చావుని పరిచయం చేసిన ఆ మందాకిని కిషోర్ గాణ్ణి మాత్రం నా జీవితంలో వదిలిపెట్టను. ఇంతకింత టెన్షన్ పడి, ఇంతకి 10 రెట్లు బాధపడి, భయంతో నరాలు చిట్లిపోయేలాగా చేస్తాను. మీరు చెయ్యాలి అనుకుంటున్న పనిని ఆల్రెడీ నేను చేశాను అత్తయ్య గారు. ఈ పాటికి వాళ్ళకి చావు పరిచయం అయి ఉంటుంది. ఏంటి మందాకిని, బాంబ్ బ్లాస్ట్ అయ్యి 3 కొండ ముచ్చుల్లా తయారయ్యారా? ఏ మైథిలి, మైథిలియా? అంటే ఇదంతా నీ ప్లానా? ఏ, నువ్వు ఎంతో కష్టపడి
నా భర్తని చంపాలని ప్రయత్నించినప్పుడు ఈ మైథిలి ప్రయత్నించలేదా? అయినా ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, అందుకే డమ్మీ బాంబ్ పంపించా. కాబట్టి మీ మొహాలు మాడిపోయిన మసాలా దోశల్లాగా తయారయ్యాయి. అదే ఒరిజినల్ బాంబ్ పంపించుంటే మీ బాడీలు మొత్తం పీస్ పీస్ అయ్యి 100 ముక్కలు అయ్యుండేవి. ఏయ్ మందాకిని, ఇప్పుడు చెప్తున్నాను విను. నన్ను నా కుటుంబాన్ని టెన్షన్ పెట్టినందుకు, భయపెట్టినందుకు ఈ మైథిలి రివెంజ్ స్టార్ట్ చేసింది. అది ఎంత భయంకరంగా ఉంటుందంటే, నేనెప్పుడు వస్తానా, ఏ రూపంలో వస్తానా, ఏ దారిన వస్తానా, ఎలా వస్తానా, ఎలా చంపుతానా అని నువ్వు క్షణక్షణం భయంతో బతకాలి. అనుక్షణం టెన్షన్తో నరాలు పగిలి చావాలి, చస్తావు. ఈ మైథిలి చంపేస్తుంది. నువ్వు చావడానికి రెడీగా ఉండు. అంటే ఈ బాంబు పంపించింది మైథిలియా? ఇంకా అనుమానం ఏందన్నా? మైథిలియే మీ ఫ్యామిలీని చంపనీకి బాంబుని పంపించింది. అదృష్టం బాగుండి నేను బయటపడ్డా, లేదంటే మీతో కలిసి నేను చచ్చేటోడిని. ఓరి నాయనో, మీతో ఉంటే నేను చచ్చిపోతా. అందుకే బయటికి పోయి నా బతుకు నేను బతుకుతా. నేను పోతానయ్యా, నేను పోతా. శంకర్, నాన్న కిషోర్, ఆ మైథిలి ప్రాణాలు తీసేంత వరకు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునమ్మా, ఈ రోజు నుంచి ఎవ్వరిని నమ్మడానికి వీల్లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి.